దాని తర్వాత దాని మిల్ ఎకరకు 20 బ్యాగులు వెళ్తాయి. 20 బ్యాగులు, ఎకరకు 40 బ్యాగులు. సో హే గైస్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మీరు ఆ థంబ్నెయిల్ని చూసినట్టే ఈరోజు అయితే మనము ఒక డే మొత్తం ఫార్మర్తోని స్పెండ్ చేయబోతున్నాం అనమాట. సో ఆ ఫార్మర్ ఎవరో కాదు, మన తాత అనమాట. అంటే మమ్మీ వాళ్ళ డాడీ, ఇంకా అమ్మమ్మ, ఇక ఫ్యామిలీ మొత్తం అగ్రికల్చర్. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఇప్పుడు మొత్తం ఇదేంది పాలకూర దాంట్లోనే ఉన్నా. ఇప్పుడైతే చరణ్ భాయ్ బర్రెకి నీళ్ళు ఆపుతుండు. సో ఇప్పుడే వచ్చినాము అమ్మమ్మ ఇంటికి, ఇప్పుడే వచ్చిన. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఎండ గట్టిగా కొడుతుంది. ఈరోజు ఏం చేస్తున్నామంటే వరి నాటుతురు అనమాట. వరి అంటే ఇప్పుడు మీకు అన్నం తింటారు కదా, తెలుగుల గురించి చెప్తున్నా, రైస్ తింటారు కదా. సో ఆ రైస్ ప్లాంట్స్ అయితే నాటుతురు. ఇక్కడ మీకు కనబడుతుంది, ఈ ల్యాండ్ కిందకి నాటుతారు అనమాట. సో ఇక తాత వాళ్ళు మొత్తం వీళ్ళే వేసుకుంటుండే. సో ఇప్పుడు ఏం చేసారంటే జర ఇలా శాతం అవుతుంది అని చెప్పేసి పనులను పెట్టారు అనమాట. సో మామ కూడా ఉండు, మామనేమో ట్రాక్టర్ దున్తుండు, కరిగట్టి ట్రాక్టర్ దున్తుండు. ఇంకా 2-3 రోజులు అప్పుడే నాటేసారు అనమాట. సో మనం జర లేట్ అయినాం, ఫస్ట్ నుంచి ఇద్దాం అనుకున్నా. సో ఇప్పుడు మనం మాడికి పోయి ఇక వాళ్ళతో మాట్లాడదాం. ఇంకా తాత వాళ్ళు కదా, కొంచెం మాట్లాడి ఇక వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. సరే, నీకు బర్రెలంటే ఇష్టమా? ఇష్టం బ్రో, ఫుల్ ఇష్టమా? ఇంక ఇప్పుడు టైం వచ్చేసి తినే టైం అవుతుంది. అన్నం అయితే తీసుకొచ్చాం అనమాట ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు తింటున్నాం. ఇంకో మా తాత నమస్తే. నమస్తే. ఓ అమ్మమ్మ ఫోన్ మాట్లాడుతుంది. ఇప్పుడైతే అన్నం తింటున్నాం అనమాట. మొత్తం ఏమంటారు, విలేజ్ స్టైల్. మొత్తం ఇట్లా క్యారేజీలు కట్టుకొని వచ్చినాం ఇంటికి వెళ్ళి. అన్నం పెట్టుకుంటాం. నెక్స్ట్ కర్రీ ఏమో పప్పుచారు ఇంకా టమాటా చట్నీ ఉంది. ఇట్లా మొత్తం ఊరు స్టైల్ అమ్మమ్మ. ఇట్లా ఏమంటారు, తెల్లన్నం, గొడ్డు కారం, సద్దన్నం. గైస్, ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగు మీకు అక్కడ బర్రె కనబడుతుంది కదా. సో ఆ బర్రెది పెరుగు ప్యూర్. తాత ఇప్పుడు నీకు కొన్ని క్వశ్చన్లు అడతా, నువ్వు ఆన్సర్ చెప్పాలి. కొన్ని దీని గురించి, వ్యవసాయం గురించి నీకు తెలిసింది చెప్పు. ఇప్పుడు ఫస్ట్ మనం వరి నాటు వేస్తాంగా, వరి నాటు వేయాలంటే స్టార్టింగ్ నుంచి ప్రక్రియ చెప్పు. ఏం వేయాలి ఏందనేది చెప్పు. ఫస్ట్ నారు పోసుకోవాలి. నార అంటే వరి నారు అంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయి మంచిగా. వరి నారు వేసి మనం ఊర్లో పోసుకొని మొలకెత్తినాక చల్లాలి. చల్లినాక నారు వస్తుంది. నారు వచ్చినాక మళ్ళీ పీకి నాటేయాలి. ఇప్పుడు చేస్తారు ఆడ చూపిస్తాం మీకు. పీకి ఆడ నాటు తీస్తారు, వేస్తున్నాం, తీసి నాటుతాం. నాటినాక ఏం చేయాలి అంటే ఇట్లా ఏమేమి మందులు కొట్టాలి, లేకుంటే ఎన్నిసార్లు నీళ్ళు పెట్టాలి, ఎన్ని రోజులు పడుతుంది, నీళ్ళు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఉండాలి నీళ్ళు ఎప్పుడు పెడుతుండాలి, 24/7 ఉండాలి, తీస్తుండాలి. అంటే ఎన్ని రోజులకు తీసేయాలి, తీసేయాలి, నీళ్ళు వెళ్ళిపోతూనే ఉండాలి. ఫుల్ నీళ్ళు పెట్టంగానే ఇప్పుడు నాటినాక 3-4 రోజులకు తీసేయాలి మొత్తం. మళ్ళీ కొత్త నీరు పెట్టాలి. ఓకే. ఫర్టిలైజర్ వేయాలి, యూరియా వేసుకోవాలి. ఇప్పుడు గ్రోమర్ వేస్తున్నాం అడుగు మందు. తర్వాత మళ్ళీ 20 రోజులు కానీ యూరియా వేయాలి. ఇంకా ఎన్ని రోజులకి మొత్తం అవుతుంది? 120 రోజులు. 120 రోజులు అంటే ఎన్ని నెలలు? 4 నెలల. 4 నెలలకు కోతకు వస్తుంది. 4 నెలలకు కోతకు వస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఒక్క మాడి ఎంత వేస్తామంటే ఇట్లా ఎకరాలు లెక్క ఇట్లా. ఇప్పుడు మనం వేసినాం, ఎన్ని మళ్ళీ వేసినాం? 4. మనం అర్ధ ఎకరా వేసినాం. అర్ధ ఎకరాల ఎన్ని కింటాలు వెళ్తాయి? అంటే 12 తీరు వెళ్తాయి. మంచిగా వంతే ఎక్కువ వెళ్తాయి. అంటే అందాజా నార్మల్ ఎంత వెళ్తాయి? 50 బస్తాలు వెళ్తాను ఎకరకు. 45 నుంచి 50. 45 నుంచి 50 అంటే ఎంత? ఒక్క సంచి 50 కిలోలా? వడ్లు. అదే వడ్లు 2 క్వింటాలు. 2 క్వింటాలు అంటే ఎంత? 200 కిలోలు. అర్ధ ఎకరానికి 200 కిలోలు ఏమంటారు బియ్యమా, వడ్లు వెళ్తాయి. దాని తర్వాత దాని మిల్ ఎకరకు 20 బ్యాగులు వెళ్తాయి. 20 బ్యాగులు, ఎకరకు 40 బ్యాగులు. ఇప్పుడు అవన్నీ చేసినాక ఏమంటారు మిల్లుకి తీసుకొని ఆడ ఏమంటారు వడ్లని తీసేస్తే బయట మొత్తం వెళ్ళిపోతుంది, పొట్ట అంతా వెళ్ళిపోతుంది, బియ్యం వెళ్తుంది, సగం వెళ్తుంది అంట. దాన్ని పాలిసీలింగ్ చేసినాక కొంచెం పాలిషింగ్. సో ఇప్పుడైతే కిందికి వచ్చేసాను అనమాట.
ఇప్పుడు మీకు ఇక్కడ మడ్లు కనబడుతున్నాయి కదా, మడ్లు అంటే ఏం లేదు, మీకు ఇట్లా కనబడుతున్నాయి కదా, ఇలా రెక్టాంగిల్ షేప్లా స్క్వేర్ షేప్లా, ఇది ఒక్కదాని ఒక మడి ఇది ఒక మడి అంటారు అనమాట. సో ఆడేమో కూలోళ్ళు అని నాటుతారు అనమాట. ఇప్పటికీ ఒక మూడు మళ్ళీ ఏమో నాటిరు ఆడ కనబడుతున్నాయి కదా, 1 2 3 నాటేసారు, ఇప్పుడు 4 నాటుతారు అనమాట. సో దీని తర్వాత తింటారేమో మరి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి ఇలా టైంపాస్ చేద్దాం. గైస్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే అనమాట నార అంటే. ఇప్పుడు మనకి బియ్యం వడ్లు ఉంటాయి కదా, వడ్లను నానబెట్టి ఇట్లా చల్లుతారు, చల్లినాక ఇట్లా మొలకొస్తాయి అనమాట. సో ఇంత హైట్ అయినాక ఇవన్నీ ఇట్లా తీసుకొని పోతారు, ఇట్లా బుట్టలలో తీసుకొని పోయి ఆడ కనబడుతున్నాయా మీకు చిన్న చిన్నగా, ఆడుకో చూపిస్తా, ఆడ నాటుతారు అనమాట. ఇట్లా వీకేసి ఇట్లా బుట్టలు వేసుకొని పోయి ఆడ పెట్టే వస్తారు. వాళ్ళేమో మీకు కనబడుతుంది ఇక్కడ అట్లా దూరం వేసుకుంటారు అనమాట. ఒక కర్రీ అట్లా దూరం వేసుకొని అందరూ మెల్ల పాటలు పాడుకుంటా నాటుకుంటూ పోతారు. పాడతారు, ఎవరు ఆడుతారు? అందరు ఆడతారా? పాడరు ఆడ మెయిన్ సింగర్ ఉన్నట్టు పోదా, మా ఇలా ట్రాక్టర్ సౌండ్ వస్తుంది. ఏమమ్మా చెల్లాలా చిన్నవైనవే, ఏమమ్మా చెల్లాలా కానీ అల్లో నేరడల్లా కళ్ళ నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా కింద చల్లని చెలివా అల్లో నేరడల్లా అంటే ఇట్లా అన్నీ పాత పాటలేనా, కొత్త పాటలు ఏం లేవా? అదే రత్తాలు మావయ్యకు పెగ్గులు అట్లాంటివి ఏం లేవా? ఆహా, నేను దిగా అలా పెడతాను 2 3 అట్లా ఆడ. ఇవి నేను కూడా నాటుతా అంటున్నా. రైట్, మళ్ళీ ఫోన్ ఖరాబ్ అవుతుంది, నువ్వు తీసేరండి పోతా. అది మెల్ల అన్నాడు, మెల్లమెల్లది జారే కన్నా ఎంత మెల్లగా ముచ్చటేదా చాలండి. ఇప్పుడు పాట పాడరు ఇక ఇంకర్రా కనారాని గట్ల నడమరా మారు మహారాజ కంది కలము చేయబోతరా కంది కలము చేసుకొని నంది గోలెని నేనంగనరని కాళ్ళు బతున మండెరా మారు మహారాజ మన మండె కపాటిస్తురా కట్టా మీద ఒలాలేసి కలే నిద్రపోయినవు జాన కట్టా మీద ఒలాలేసి కలే నిద్రపోయినవు జాన వలల వాడ్డ కన్నే కాపరా మారు మహారాజ కన్నీ సరళపోతే పొడిచెరా ఎటి మీద ఒలాలోటి ఎడా నిద్రపోయినవు జాన ఎటి మీద ఒలాలోటి ఎడా నిద్రపోయినవు జాన వలల వాడ్డ కన్నే కాపరా మారు మహారాజ కన్నీ సరళపోతే పొడిచెరా. ఇక అన్ని మనం కూడా నాటేస్తున్నాం అనమాట మెల్ల. సో గైస్ ఈ మడ అయితే అయిపోయింది, ఇక అందరూ మెల్ల ఈ మడలకు షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు మేము కూడా పోతున్నాం. అంజి ఇడ అంజి గైస్ ఇగో ఇక్కడ కనబడుతున్నాయి కదా, మొత్తం ఈ పొలం మొత్తం ఇట్లే ఉంటాయి అనమాట. సో ఇవి ఏమంటే ఎర్త్వామ్స్ అనమాట. ఇవి మొత్తం ఇవి
మొత్తం భూమి లోపలికి పోయి ఈ భూమిని మంచిగా సారవంతం చేస్తాయి. వీటిని ఫార్మర్కి ఫ్రెండ్ కూడా అని అంటారు. ఇవి ఏమంటారు అంత పెరగనికే మంచి హెల్ప్ చేస్తాయి అనమాట. చాలా న్యూట్రిషన్స్ అవన్నీ ఇస్తాయి అనమాట. ఇది కూడా సో గైస్ మొత్తం బుడద అయిపోయింది అనమాట డ్రెస్. అట్లనే మా బాయ్ కూడా వచ్చింది ఇప్పుడే. సో గైస్ ఇప్పుడైతే నేను కాలువ దగ్గరకు వచ్చేసాను అనమాట కడుక్కోవడానికి. సో చూసినారు కదా నేను ఈ వ్లాగ్లా ఎట్లా ట్రై చేసిన అంటే మ్యాక్సిమం అందరూ సిటీ లైఫ్ స్టైల్ సిటీ వ్లాగ్స్ చేస్తారు కదా, ఇట్లాంటివి ఎవరు చూపారు. మనకి ఇట్లా ఛాన్స్ ఉంది, మన అమ్మమ్మ వాళ్ళు ఇది చేస్తారు, మీకు కొత్తగా కూడా ఉంటుంది కదా వ్లాగ్స్, అవే చూసి బోర్ కొట్టేస్తుంది కదా, మీకు కూడా చూసి కొత్తగా అనిపిస్తుంది ఇట్లా ఒక వ్లాగ్ ట్రై చేసిన అనమాట. సో మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే జెన్యూన్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మేము ఇదంతా చేసినాం కదా, సో దీనికి సంబంధించి ఒక రీల్ కూడా తీసిన అనమాట. సో ఆ రీల్ మన ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో కాలేదో వాళ్ళకి సేమ్ ఐడి అనమాట, కార్తిక్ గడ్డం _, ఈ ఐడి కొట్టండి మనకు వచ్చేస్తుంది. సో ఫాలో కొట్టేసేయండి. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ చూడాలనిపించింది అనుకో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు కింద కామెంట్స్లో చెప్పండి అంటే ఎలాంటి వీడియోస్ మీకు చేయాలి, మీకు చూడడం ఇష్టమని. సో అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది ఆ డే విత్ ఫార్మర్ అనమాట. అంటే తాతతో తీద్దాం అనుకున్నా, బట్ తాతకి కాలు నొప్పి ఉండడం వల్ల ఫస్ట్ టైం వరనాట్ వేసేటప్పుడు తాత కరియట్లకు దిగలేదు. సో అందుకని తాత అయితే రాలేదన్నమాట. అయినంత వరకు తాతతో మాట్లాడించి అదంతా కవర్ చేసినాం. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.